సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వెబ్సైట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్, సో డబ్ల్యూపీసీ కానీ, చార్కోల్ కానీ, అక్రిలిక్ కానీ, సో ఒక ఇంటికి మొత్తం కంప్లీట్ మన వెబ్సైట్ ప్రోడక్ట్తోనే చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ మన వెబ్సైట్లో దొరికే ప్రోడక్ట్ ఈ విధంగా చేయొచ్చు మీరు. సో డబ్ల్యూపీసీ కానీ, చార్కోల్ కానీ, అక్రిలిక్ కానీ, టీవీ నెట్స్ కానీ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు వచ్చేసేసి బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ యూజ్ చేస్తే అయితే ఏ విధంగా ఉంటుందో చార్కోల్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో బెడ్ బ్యాక్ సైడ్, సోఫా బ్యాక్ సైడ్ ఈ విధంగా చార్కోల్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డబ్ల్యూపీసీ బార్స్ అని చెప్పాను కదా ఇంతకుముందుకు. సో ఈ విధంగా డబ్ల్యూపీసీ బార్స్ సీలింగ్లో వేస్తే ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చేసి చూపించడం జరిగింది. విత్ లైట్స్తో పాటు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి మనకు టీవీ యూనిట్స్. సో టీవీ యూనిట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మన మొజాయిక్ టైల్స్ అండ్ డబ్ల్యూపీసీ బార్స్తోని. ఇక్కడ చూడొచ్చు మీరు టీవీ యూనిట్స్కి మొజాయిక్ టైల్స్ విత్ డబ్ల్యూపీసీ బార్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి డబ్ల్యూపీసీ ప్యానల్స్. సో ఇవి 23 mm ప్యానల్స్. దీంట్లో వచ్చేసి మనకు 120+ మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. డిఫరెంట్ సైజు, డిఫరెంట్ ప్యాటర్న్స్. అదేవిధంగా ఇది కంప్లీట్ ఒక రెసిడెన్షియల్లో కానీ, కమర్షియల్లో కానీ మన ప్రోడక్ట్తో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వచ్చేసి పాలిగ్రానైట్ షీట్స్తోని కబోర్డ్స్ చేయడం జరిగింది. సో డ్రాస్ కానీ పాలిగ్రానైట్ షీట్స్తో ఏ విధంగా చేయొచ్చు, కంప్లీట్ మన కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్తో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూడొచ్చు. అదేవిధంగా పిల్లర్స్ కానీ ఏమైనా వచ్చినట్లయితే ఈ విధంగా కంప్లీట్ పాలిగ్రానైట్తో ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ మన బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్స్ కానీ, అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్స్ కానీ, గెస్ట్ బెడ్రూమ్స్ కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ ఇది కంప్లీట్ డబ్ల్యూపీసీ ప్యానల్స్ విత్ పాలిగ్రానైట్ షీట్స్తో చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు డబ్ల్యూపీసీ సీలింగ్ అనేది. సో అండ్ అదేవిధంగా ఇక్కడ అక్రిలిక్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేసాము. ఫ్లూటెడ్ అక్రిలిక్ 2.5 mm థిక్నెస్ అండి, ఫ్లూటెడ్ అక్రిలిక్. సో ఇవి చూడొచ్చు, ఇవి కంప్లీట్ మనకు ఏ విధంగా చేయొచ్చు మన వెబ్సైట్లో దొరికే ఫ్లూటెడ్ అక్రిలిక్ షీట్స్తో కబోర్డ్స్ ఏ విధంగా చేశారని ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పాలిగ్రానైట్ షీట్స్ అండి. ఇది కంప్లీట్ మనకు పాలిగ్రానైట్ షీట్స్తోని వాళ్ళకి పెయింట్ లేకుండా, సో మనం ఎక్కడ పెయింట్ యూజ్ చేయలేదండి. దీంట్లో చూడొచ్చు మీరు పెయింట్ లేకుండా కంప్లీట్ వితౌట్ పెయింట్తోని మనం పాలిగ్రానైట్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనం పెయింట్ లేకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కడ ఇంకా మెయింటెనెన్స్ అనే మాటే ఉండదు. సో అక్కడ ఈ విధంగా చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ హాల్లో పాలిగ్రానైట్ ఏ విధంగా వాడారు. సో కంప్లీట్ ఎక్కడ పెయింట్ అనేది కనిపించదండి. సో చౌకోట్స్కి కానీ పాలిగ్రానైట్ షీట్సే. సో ఇక్కడ పాలిగ్రానైట్ షీట్స్ ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఇది వచ్చేసేసి మనకు మ్యాట్ షీట్స్ అనమాట, టెక్స్చర్ మ్యాట్. సో ఈ విధంగా చూడొచ్చు, ఇవన్నీ పాలిగ్రానైట్ షీట్స్. అక్కడ చూసినట్లయితే అది వచ్చేసి అక్రిలిక్ షీట్. అండ్ అదేవిధంగా సీలింగ్ చూడొచ్చు మీరు, కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్లో మనం సీలింగ్ చేయడం జరిగింది. విత్ అక్రిలిక్ షీట్స్తోని డబ్ల్యూపీసీ బార్స్, డబ్ల్యూపీసీ ప్యానల్స్తో చేయడం జరిగింది. ఇది వచ్చేసి 2 feet by 8 feet అక్రిలిక్ షీట్స్ అండి, ఇప్పుడు మీరు మధ్యలో చూస్తున్నది. అండ్ అదేవిధంగా దానికి కాంబినేషన్ ఆఫ్ మనము పీవీసీ డబ్ల్యూపీసీ లూవర్స్ ఇచ్చాము, గోల్డ్ బీడింగ్ విత్ గోల్డ్ బీడింగ్. అదేవిధంగా పెద్ద టీవీ ఉన్నట్లయితే ఈ విధంగా చేయొచ్చు. విత్ మొజాయిక్ టైల్స్తో మనం ఇక్కడ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విత్ చౌకోట్స్కి కూడా మనం పాలిగ్రానైట్ షీట్స్ ఏ విధంగా వాడామనేది చూడొచ్చు. అదేవిధంగా కిచెన్, ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. సో కిచెన్లో వచ్చేసేసి మనకి అక్రిలిక్ షీట్స్, మన వెబ్సైట్ దొరికే అక్రిలిక్ షీట్స్ లైట్ డార్క్ కాంబినేషన్ ఏ విధంగా వాడచ్చు అనేది కూడా ఇక్కడ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా కిచెన్లో సీలింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మన డబ్ల్యూపీసీతోని. సో ఇక్కడ మనము నార్మల్ ఏది వాడాలని కంప్లీట్ వెబ్సైట్లో దొరికే ప్రోడక్ట్తోనే ఇన్ హౌస్ మొత్తం చేసుకోవచ్చు అనమాట. కబోర్డ్స్కి కానీ, వార్డ్రోబ్స్ కానీ ఏ విధంగా చేసి చూపించడం జరిగిందో. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ, అంటే అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చేసి ఏ విధంగా చేశారు ఏంటనే చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనకు డోర్స్కి కూడా అక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. 2 feet by 8 feet అక్రిలిక్ షీట్స్ ఇవి. సో డోర్స్కి కూడా మనం అక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మనకు సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ ఏ విధంగా యూజ్ చేశారో చూడవచ్చు. ఇక్కడ మీరు సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ డబ్ల్యూపీసీ అండ్ పీవీసీ లూవర్స్తో మనం ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా కబోర్డ్స్కి కూడా ఇది వచ్చేసి మనకు కంప్లీట్ కబోర్డ్స్కి కూడా 2 feet by, ఇది వచ్చేసి మనకు 8x4 2.5 mm థిక్నెస్ అక్రిలిక్ షీట్స్ అండి, ఫ్లూటెడ్ అక్రిలిక్ షీట్స్. ప్లెయిన్ సాలిడ్ కలర్ అక్రిలిక్, కాంబినేషన్ ఆఫ్ ఫ్లూటెడ్ అక్రిలిక్. సో ఈ విధంగా చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా టీవీ యూనిట్స్ చూడొచ్చు. ఇప్పుడు బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్స్ ఏ విధంగా చేసుకోవచ్చు. సో శాంపిల్ టీవీ యూనిట్స్ చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రోడక్ట్ ఏం వాడారు. సో ఇది వచ్చేసి పాలిగ్రానైట్లో డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇది టెక్స్చర్ అనమాట. టెక్స్చర్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ మనము మన వెబ్సైట్లో దొరికే ప్రోడక్ట్తో యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లోరింగ్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇది వచ్చేసి ఎల్విటీ ఫ్లోరింగ్, లగ్జరీ వినైల్ టైల్ అంటారు. ఇది సెల్ఫ్ అడెసివ్ ఉంటుంది, డైరెక్ట్ మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్స్. సో పూజా రూమ్స్ ప్రతి ఇంట్లో మనకు పూజా రూమ్ ఉంటుంది కాబట్టి పూజా రూమ్ చూడవచ్చు మీరు. ఇక్కడ ఇంత లావిష్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది వచ్చేసి మనకు ఏం షీట్స్ వాడారంటే అక్రిలిక్ షీట్స్ అండి. ఇది 2 feet by 8 feet అక్రిలిక్, 8x4 అక్రిలిక్. సో కంప్లీట్ మన వెబ్సైట్లో దొరికే ప్రోడక్ట్తోనే మనము
పూజ రూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ మనం పాలిగ్రానైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చార్కోల్ షీట్స్, సో బార్డర్స్కి చార్కోల్ షీట్స్ ఎలా వేస్తూ ఉంటుందని కూడా ఇక్కడ వేసి చూపించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ 2 feet by 8 feet యాక్రిలిక్ షీట్స్ అండ్ అదేవిధంగా పాలిగ్రానైట్ షీట్స్ అండ్ యాక్రిలిక్ షీట్స్, ఇవి ఫ్లూటెడ్ యాక్రిలిక్ షీట్స్. సో స్లైడింగ్ డోర్స్కి ఫ్లూటెడ్ యాక్రిలిక్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా సీలింగ్కి కూడా మనం WPC వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 feet by 8 feet బెడ్ బ్యాక్ సైడ్ వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. బెడ్ బ్యాక్ సైడ్ 2 feet by 8 feet యాక్రిలిక్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము వెన్సైలో దొరికే ప్రతి ప్రోడక్ట్, మనకు వెన్సైలో ఉండే ప్రోడక్ట్తో కంప్లీట్ ఇంటీరియర్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. సో వీలైనంత వరకు షోరూమ్కి విజిట్ చేయమని చెప్తాము. షోరూమ్కి విజిట్ చేసినట్లయితే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి షోరూంలో దొరికే ప్రతి ప్రోడక్ట్ మనము ఇక్కడ చేసి చూపించడం జరిగింది. సో ఈ విధంగా మన వెబ్సైట్లో దొరికే ప్రోడక్ట్తో ఒక ఇంటిని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది.